ఏంట్రా మళ్ళీ ఎదురు చూపులా? అబ్బే అలాంటిదేం లేదురా. అరే అబద్ధం ఆడడానికి ఇది ఫస్ట్ టైం కాదురా, ప్రతిరోజు జరిగేదే కదా ఇది. తెలుసు కదా, తెలిసి అడగడం ఎందుకురా? వెళ్ళి నీ పని చూసుకో. రేయ్ ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉందిరా. మనాడు అకౌంటెంట్ రేఖను లవ్ చేస్తున్నాడు. తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇలా అందరికంటే ముందుగా వచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. రేఖను లవ్ చేస్తున్నావా? ఇది ఎప్పటి నుంచిరా? రేఖ ఇక్కడ చేరి 2 నెలలు అవుతుంది కదా, అప్పటి నుంచి. మామా సూపర్ సెలక్షన్ మామా, ఈ రోజు నువ్వు తప్పకుండా పార్టీ ఇవ్వాలి. ముందు రేఖ నా ప్రేమని ఓకే అన్నిరా, అప్పుడు చేసుకుందాం పార్టీ. ఓకే అనాలంటే ముందు నువ్వు తనను ప్రేమిస్తున్న విషయం తెలియాలి కదా. ఇలా వన్ సైడ్ లవ్ ఎన్నాళ్ళు? నీ ప్రేమ విషయం తనకు చెప్పేయి. ఒరే ఒకవేళ కాదంటే? ప్రేమ భయం రెండిట్లో ఏదో ఒకటి వదిలేరా. రెండూ ఉన్నవాడు ప్రేమించలేడు. ఒకవేళ ప్రేమించినా ప్రేమలో సక్సెస్ కాలేడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? ధైర్యంగా నీ ప్రేమ విషయం ఈ రోజే రేఖకు చెప్పేయి. అంతేనంటావా? అంతే కదరా, ఆలస్యం అమృతం విషయం అంటారు. ఇది ప్రేమ విషయంలో పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే నువ్వు చెప్పడం ఆలస్యం చేస్తే ముందుగా అమృతం లాగే ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వాడికి పడిపోతే విషయంలా ఉంటుంది. ఆలోచించుకో. సరేరా, ఆలస్యం చేయకుండా ఈ రోజే రేఖకి ఐ లవ్ యూ చెప్పేస్తాను. గిరి ర్యాక్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. సరే వచ్చాక నన్ను కలవమని చెప్పు. సరే సార్. ఇందుకీ ఆదిత్య బిల్డర్స్ వారికి మెటీరియల్ సప్లై అయిందా? ఇంకా అవ్వలేదు సార్, ఈ రోజు అయిపోద్ది. సరే త్వరగా కానివ్వండి. రేయ్ ప్రేమ గురించి తీరిగ్గా ఆలోచించొచ్చు, ముందు పని గురించి ఆలోచించరా. పద. సరే పద. ఒరేయ్ మరీ అంతలా చూడకరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలుస్తుందిరా ఎంతలా చూడాలో. సరే సరే ముందు ఈ పని కాని. రే నువ్వు చేస్తూ ఉండు, నేను తనతో మాట్లాడేసి వస్తాను. రేయ్ మాట్లాడటం కాదురా, నీ ప్రేమ తనకు తెలిసేలా చెయ్యి. ఓకేనా? చేస్తానులేరా. హాయ్ రేఖ. హాయ్. ఏంటి ఇవాళ లేట్ అయింది? మీకేంటి బాబు, హాయిగా బైకుల మీద వస్తారు, కానీ మేము సిటీ బస్సులో రావాలి. నేను యాక్చువల్గా బస్ టైంకే వచ్చాను, కానీ బస్సే లేట్ అయింది, అందుకే నేను లేటు. ఏదో అడగాలని వచ్చినట్టున్నావు. అబ్బే అలాంటిదేం లేదు. నువ్వేదో దాస్తున్నావని నీ మాటల్లో నాకు అర్థమైంది. అదేంటో చెప్తే ఒక ఫ్రెండ్గా నేను హెల్ప్ చేస్తాను కదా. రేఖ ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు రాగానే ప్రకాష్ సార్ నిన్ను కలవమని చెప్పారు, నువ్వు వెళ్ళు. అవునా? లేటుగా వచ్చినందుకు మళ్ళీ క్లాస్ పీకుతాడేమో. సరే నేను వెళ్ళొస్తా. ఏంట్రా ఐ లవ్ యూ చెప్పావా? లేదురా. రేయ్ తను రాకముందు ఐ లవ్ యూ చెప్తానన్నావు. ఒక ఫ్రెండ్గా నీకు హెల్ప్ చేస్తానంటే ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పలేకపోవడం ఏంట్రా? ఒరే రాఘు, సిన్సియర్గా సీరియస్గా ప్రేమించే వాళ్ళకి తమ ప్రేమను తెలియజేసే ధైర్యం తొందరగా రాదురా. మీ అందరితో పోల్చితే రేఖ నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూస్తుంది. తొందరపడి నేను ఐ లవ్ యూ చెప్పేస్తే ఒకవేళ తనకు నచ్చకపోతే మా మధ్య ఉన్న స్నేహం కూడా పోతుందేమోని భయం వేస్తుందిరా. రేయ్ ఇక్కడ ఇంతమంది ఉండగా ఆ అమ్మాయి నీ ఒక్కడితోనే అంత క్లోజ్గా ఎందుకుంటుందిరా? ఆ అమ్మాయి కూడా నీలాగే లవ్ చేస్తుందేమో. ఒకసారి ఐ లవ్ యూ చెప్పి చూడరా. ఇప్పుడు వద్దురా, రేపు సండే ఎలాగో సెలవు కదా, తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. సరే నీ ఇష్టం. రేపు మా రూమ్ దగ్గర రెడీగా ఉంటాను, వచ్చి పికప్ చేసుకో. సరే సరే పద. రేయ్ రేఖ హాస్టల్ దగ్గర ఐ లవ్ యూ చెప్తానన్నావు, ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంట్రా? ఈసారి ఒంటరిగా కలిసి ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నాను రా. నాకు డౌటేరా నువ్వు చెప్పడం. ముందు నీ ఏదో డౌట్లు పెట్టుకోకుండా ఉండు, ఈరోజు నేను కన్ఫర్మ్ గా చెప్తాను రా. అయితే తొందరగా వెళ్దాం పదా. వెళ్ళడం కాదురా, తను ఈ రోడ్లోనే వస్తుంది, కాసేపు వెయిట్ చేద్దాం ఆగు. సరేరా. రేయ్ రేఖ ఎవరితోనో బైక్ మీద వెళ్తుందిరా. రేయ్ వాళ్ళ అన్నయ్య ఏంటాడ్రా? రేయ్ అన్నయ్య అలా ఎవరైనా పట్టుకుంటారా? నాకేదో డౌట్ గా ఉంది. మన ఆ బైక్ ని ఫాలో అయితే ఏం జరుగుతుందో తెలిసింది. పద పద.
లోపలికి రా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది మా ఫ్రెండ్ హౌస్. వాళ్ళ పేరెంట్స్ అంతా ఊరెళ్ళారు. మనం ఏకాంతంగా కలుసుకోవడానికి మా ఫ్రెండ్ని బ్రతిమాలాను. ఈ రోజంతా ఇల్లు మందే, మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బండి ఇక్కడ ఉంది ఏంట్రా? రే లోపల ఉన్నారేమో, నేను వెళ్ళి చూసొస్తాను, ఇక్కడే ఉండు. సరే వెళ్ళరా. నేను రేఖ అలాంటిదని అస్సలు అనుకోలేదురా. దాన్ని ఎంత సిన్సియర్గా ప్రేమించాను, కానీ అది ఛీ! అలాంటి పని చేయడానికి దానికి మనసెలా వచ్చిందిరా? పెళ్లి కాకముందే పరాయి మగాడితో గడిపి అలాంటి వాళ్ళు ఏమనాలరా? రేయ్ నీకు మందు చాలా ఎక్కువైంది, ఇంకా చాలా ఆపేయి. రేయ్ ఈరోజు రేఖ చేసిన పనికి నా గుండె మండిపోతుందిరా. వదిలేరా, నీకు అంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. మంచి అమ్మాయి చెడ్డమ్మాయి అని వాళ్ళ ముఖాన్ని రాసి పెట్టుంటుందరా? అరే గిరి, ఇంతకీ నీ బాధ ఏంట్రా? అమ్మాయి నిన్ను ప్రేమించలేదనా, లేదా వేరేవాడితో తిరుగుతుందనా? రెండూరా. మరి నీ బాధ పోవాలంటే ఏం చేయాలరా? దాన్ని చంపేస్తే గానీ నా బాధ తగ్గదురా. ఒరే మెంటల్, నీకేమైనా పిచ్చి పెట్టిందా? చంపడం ఏంట్రా? నిన్ను ప్రేమించకపోతే చంపేస్తావా? చంపేస్తాను రా, చంపేస్తాను. ప్రేమలో ఓడిపోయిన వాడికే తెలుస్తుందిరా అసలు బాధ ఏంటో. అంతేగాని నీలా సలహాలు ఇచ్చేవాడు కాదు. తెలీదు, అస్సలు తెలీదు. ఒరే గిరి, పొద్దున్నే తాగొచ్చావా? తాగాను రా, ఎంత తాగినా నా మనసు చల్లారట్లేదురా. తాగేసి పడుకోకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి?
ఇక్కడ చిన్న సెటిల్మెంట్ ఉంది, చేసుకోవడానికి వచ్చా. దయచేసి నువ్వు అడ్డు రావడానికి ప్రయత్నించుకో. రేయ్, నువ్వు ఇక్కడ రేఖతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావు కదా, నా మాటిని మర్యాదగా రూమ్కి వెళ్ళు. ఏంట్రా వెళ్ళేదే తప్పుగా. రేఖ గారు నమస్కారం. హాయ్ గిరి, ఏంటి కొత్తగా గారు అని మాట్లాడుతున్నావు? మీరు ఎంత గొప్పవారో నాకు నిన్ననే తెలిసింది. ఆ విషయం తెలిసాక మీకు మర్యాద ఇవ్వకపోతే మీరు ఫీల్ అవుతారని ఇస్తున్నాను. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. కరెక్టే, నీకు ఇలాంటివి ఎందుకు ఇష్టం ఉంటాయి? నీకు డైరెక్ట్గా అలాంటివే ఇష్టం ఉంటాయి కదా. అలాంటివా? ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? తాగొచ్చిన చాలా ఆలస్యంగా తెలుసుకున్నావేంటి? నేను కూడా అచ్చ నీలాగే నీ క్యారెక్టర్ గురించి చాలా లేటుగా తెలుసుకున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా క్యారెక్టర్ గురించి నీకు తెలిసిందేంటి? అంతా తెలుసుకున్నానే. పెళ్ళి కాకముందే నీ బాయ్ ఫ్రెండ్తో ఎంతగా తెగించి తిరుగుతున్నావో తెలుసుకున్నాను. నా ఇష్టం వచ్చిన వాళ్లతో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. నీకెందుకురా? నువ్వేమన్నా నన్ను కట్టుకున్న మొగుడువా? నీ మొగుడిని కావాలని ఎంతగా ఆశపడ్డానే. ఛీ, నువ్వు ఇలాంటి దాన్ని తెలియక. అరే, నాకు మొగుడు కావాలని ఆశపడ్డానికి ఒక రేంజ్ ఉండాలిరా. నీలాంటి కూలోడికి అది అసాధ్యం. నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. ఎంతైనా బుద్ధి చూపించావు కదరా. నా బుద్ధి అయినా నీలాగా బరి తెగించిన బుద్ధి కాదే. నీలాంటి ఆడదంతో పోల్చితే నా బుద్ధి చాలా మంచిదే. రేయ్, మాటలు మర్యాదగా మాట్లాడు. నీలాంటి దానికి అంటే మర్యాద. ఎరగిరి ఏంట్రా ఇక్కడ గొడవ? చూడండి సార్, తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎంత పతివ్రతగా యాక్ట్ చేస్తున్నావే సార్. ఇది మీరు అనుకుంటున్న టైప్ కాదు సార్, షకీలా టైప్ సార్, షకీలా టైపు. ఇది మన షాప్ లో పనిచేయడం పనికిరాదు సార్. పంపించేయండి సార్, ఎమర్జెన్సీ పంపించండి. పంపించాల్సింది తనని కాదురా, నిన్ను. సార్ ఇంకో నిమిషం ఇక్కడ కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ పోరెక్కడి నుంచి. ఏంటి సార్ నన్ను ఎందుకు పంపిస్తున్నారు? ఈ క్షణమే నేను పనిలోంచి తీసేస్తున్నాను. సార్, వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. సార్ అది ఛీ, అమ్మా. రేయ్, సార్ నేను చెప్పేది రారా. సార్, అదే పెద్ద కంచు సార్. ఏయ్, అదే రారా. ఇప్పుడు జీతం వచ్చే పని కూడా ఏయ్. పోయింది కదే. నిన్ను ప్రాణాలతో వదలను, ఏయ్. ప్రాణాలతో వదలను. చంపేస్తా నేను, రారా. ఖచ్చితంగా చంపేస్తా. రేయ్, పోరా. కానిస్టేబుల్స్ ఏమైనా క్లూస్ దొరుకుతాయో వెతకండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ సార్. క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు సార్, అన్నోన్ డెత్ సార్. నిన్న మన స్టేషన్లో ఒక అమ్మాయి తన రూమ్మేట్ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చింది కదా. అవును సార్. ఆ అమ్మాయికి కాల్ చేయండి. బహుశా కంప్లైంట్ ఈ అమ్మాయి కోసం ఇచ్చి ఉంటుంది. అలాగే సార్. శవాన్ని చూసి ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. ఓకే. కానిస్టేబుల్ సార్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఈ ఫోన్ ఆన్ చేస్తే హత్యకు సంబంధించిన ఏదో ఒక ఆధారం మనకు దొరకచ్చు. రేఖ, ఆగమ్మా ఆగు. రేఖ, నిన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి గురించేనా? ఈ అమ్మాయి గురించే సార్. ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ చెప్పు. తన పేరు రేఖ సార్. తన పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. ఒక టైల్స్ షాప్లో అకౌంటెంట్గా పనిచేస్తుంది సార్. నీకు ఆ అడ్రస్ తెలుసా? తెలుసు సార్. కానిస్టేబుల్స్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. నమస్తే సార్. ఈ షాప్లో పనిచేసే రేఖ అనే అమ్మాయి అతి కిరాతకంగా చంపబడింది. ఆమె గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మాకు చెప్పి ఈ కేసు దర్యాప్తులో సహకరించండి. మీరిచ్చే చిన్న క్లూ కూడా ఒక్కోసారి హంతకుడిని పట్టుకునే అవకాశాన్ని ఇస్తుంది.
మీ ముఖాలు చూస్తుంటే మీకేదో నిజం తెలుసు అనిపిస్తోంది. చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. భయపడకుండా నిజం చెప్పండి. నిజంగా మాకేం తెలియదు సార్. నిజం చెప్పకపోతే మీ అందరి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. లేదు సార్, నిజంగా తెలియదు సార్. ఏంటి సార్? నా పేరు ప్రకాష్ అండి, ఈ షాప్ ఓనర్ని. ఓకే మిస్టర్ ప్రకాష్, ఇక్కడ పనిచేసే రేఖ అనే అమ్మాయి అతి కిరాతకంగా చంపబడింది. ఆ అమ్మాయి గురించి మీకు తెలిసిన పూర్తి సమాచారం ఇస్తే హంతకుని త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు తెలిసి తనకెవరైనా శత్రువులు ఉన్నారా? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఎవరు వాడు? సార్, వాడు గిరి అని ఇక్కడే పనిచేసేవాడు. వారం రోజుల క్రితం రేఖ వాడిని ప్రేమించకుండా వేరే అబ్బాయిని ప్రేమిస్తుందన్న కోపంతో చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్. బహుశా వాడే ఈ పని చేసి ఉంటాడేమో అని అనిపిస్తుంది. వాడి అడ్రస్ ఉందా? ఉంది సార్. కానిస్టేబుల్స్ సార్. మీరు వెళ్ళి ఆ గిరి గారిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మిస్టర్ ప్రకాష్. మళ్ళీ మాకు ఏదైనా అవసరం వస్తే తప్పకుండా మిమ్మల్ని పిలిపిస్తాం. ఓకే సార్. వస్తాను. రేయ్, మీరు వెళ్ళి పని చేసుకోండి. రేయ్ రేయ్ గిరి, లే ఇగో రా స్టేషన్కి రా. పద. రా సార్. గిరి సార్. ఎందుకు చేసావరా ఈ హత్య? ఏ హత్య సార్? ఏయ్, నువ్వు చేసిన హత్య గురించి గుర్తు లేనంతగా తాగేసావంట్రా? సార్, మీరు దేని గురించి మాట్లాడతారు నిజంగా నాకు తెలియదు సార్. ఇంత మంచిగా అడిగితే నువ్వెందుకు చెప్తావరా? మా స్టైల్లో అడిగితే చెప్తావా? సార్ సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఏమీ తెలియనట్టు భలే యాక్టింగ్ చేస్తున్నావురా. అందరి ముందు రేఖను చంపేస్తానని ఆవేశంగా అరుచుకుంటూ చెప్పావు కదరా. మొత్తానికి చెప్పినట్టు చేసావు కదా. ఏంటి సార్, రేఖ హత్య చేయబడిందా? అంత ఆశ్చర్యంగా అడుగుతావేంట్రా? చంపింది నువ్వే కదా. నేను చంపడం ఏంటి సార్? రేఖ నేను చంపుతానని షాపులో నువ్వు చేసిన గొడవ మొత్తం తెలిసిపోయిందిరా. నిజం చెప్పావు, ఎందుకు చంపావు రేఖని? నిజంగా రేఖను చంపేంత కోపం నాకు ఉంది సార్, కానీ మనిషిని చంపేంత ధైర్యం నాకు లేదు సార్. రేఖని చంపేంత కోపం దేనికిరా నీకు? దేనికంటే రేఖ నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను సార్. రేఖ నన్ను కాకుండా వేరే అబ్బాయిని ప్రేమించింది. అతనితో పెళ్లి కాకుండా నేను రూమ్లోకి వెళ్ళి రొమాన్స్ చేసింది సార్. నా కళ్ళారా చూశాను సార్. అది చూసి భరించలేక తను చంపుతానని ఆవేశంగా అరిచాను తప్ప తను నేనేం చేయలేదు సార్. ఏంటి, రేఖకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అతన్ని గుర్తుపట్టగలవా? పడతాను సార్. కానిస్టేబుల్, ఎస్ సార్. తీసుకురండి. రేయ్ సుధీర్ అంటే నువ్వేనా? అవును సార్. రారా స్టేషన్కి రా. ఎందుకు సార్? ఇదిగో ఏ నేనేం చెప్తా చేశాను సార్? నేనేం చేశాను సార్? ముందు నాడు చెప్తాం సార్ ఏయ్, చెప్పండి పద. సార్. సార్ పొదరా. సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్? నిన్నెందుకు అరెస్ట్ చేసామో తర్వాత చెప్తాం కానీ మేము నిన్ను అరెస్ట్ చేసే ముందు నీ బైక్ మీద ఒక అమ్మాయి ఉంది. ఎవర్రా అమ్మాయి? తన నా ఫియాన్సీ సార్. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ 4 days అయింది. నీ ఫియాన్సీయా? మరి చనిపోయిన రేఖ ఏమవుతుందిరా నీకు? ఏంటి సార్ మీరు అనేది? రేఖ చనిపోయిందా? చనిపోయిందిరా. నిజం చెప్పు, తనని చంపింది నువ్వే కదా. తన్ని చంపే అవసరం నాకేంటి సార్? నీకేముంది? ఎందుకంటే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా అర్థమవుతోందిరా. ప్రేమించిన అమ్మాయిని అడ్డు తొలగించుకుంటే నీ పెళ్లికి ఎలాంటి అడ్డంకి ఉండదనే నీ ఉద్దేశం. రేఖ నువ్వే చంపావు. సార్, రేఖ నిన్ను ఇద్దరం ప్రేమించుకున్నాం. రేఖ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నేను మాత్రం రేఖ అందాన్ని ప్రేమించాను. అందుకే మాయ మాటలు చెప్పి రేఖను లోబర్చుకున్నాను. కానీ రేఖ మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. రేఖని పెళ్లి చేసుకోవడం నాకు మాత్రమే కాదు సార్, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు. 5 రోజుల క్రితం నేను రేఖ కలుసుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే,
సుధీర్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? నిన్న మా షాప్లో పనిచేసే గిరి మనం కలుసుకోవడం చూశాడట. చూసి నానా మాటలు అన్నాడు. నా గురించి చాలా నీచంగా మాట్లాడాడు. చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మనం త్వరగా పెళ్లి చేసుకుంటే అలాంటి వాళ్లకు మన గురించి చెడుగా మాట్లాడే అవకాశం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఏమంటావ్? కరెక్టే రేఖ, అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి. మన ఇద్దరికి పెద్ద పని అయిపోతుంది. అప్పుడు పెళ్ళయ్యాక కూడా నువ్వు నేను ఇలాగే కలుసుకోవచ్చు. పెళ్ళయి భార్యాభర్తలు అయ్యాక ఇలా దొంగచాటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి? మనిద్దరం పెళ్లి చేసుకోవడం, భార్యాభర్తలు కావడం ఏంటి రేఖ? నువ్వు జోక్ చేస్తున్నావా? అదేంటి సుధీర్, సడన్ గా అలా మాట్లాడుతున్నావు? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికేగా. అది ఒకప్పుడు మాటలే, ఇప్పుడు జస్ట్ ఫర్ ఫన్. ప్రేమించాలనుకుంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయికి నచ్చితే సరిపోతుంది. కానీ పెళ్లికి మాత్రం ఆస్తులు, అంతస్తులు, కట్నాలు, కానుకలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అని 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. నీకు తెలియదేముంది, మేము చాలా రిచ్. నీతో పెళ్లికి నేను ఒప్పుకున్నా మా ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోదు. నన్ను ప్రేమించే ముందు నీకు గుర్తు రాలేదా? ఆల్రెడీ చెప్పాను కదా రేఖ, ప్రేమించుకోవడం అంటే నా దృష్టిలో జస్ట్ ఫర్ ఫన్. నీకు ఫన్ కావచ్చు, నాకు మాత్రం జీవితం. నన్ను ప్రేమ పేరుతో లొంగ తీసుకొని నా జీవితాన్ని అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? మీ ఇంటి ముందు నువ్వు పెళ్లి చేసుకునేదాకా నేను నిరాహార దీక్ష చేస్తాను. మహిళా సంఘాలు, మీడియా నిన్ను మామూలుగా వదిలిపెట్టవు. నువ్వే పరిగెత్తుకుంటూ వచ్చి నా మెడలో తాళి కడతావు. అలా చేయమంటావా? ఏంటి రేఖ అంత సీరియస్ అయ్యో? నేనేదో తమాషాగా మాట్లాడాను. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టం. మా అమ్మను ఒప్పించడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 20 days ఆగు. మంచి టైం చూసి మా వాళ్ళని ఒప్పిస్తాను. ఓకేనా? సుధీర్, ఇంకోసారి పెళ్లి విషయంలో జోక్ మాత్రం చెయ్యొద్దు. ఇందాక నువ్వు అలా అన్నప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. చచా, నువ్వంత ఫీల్ అయ్యాక మళ్ళీ అలాంటి జోకులు వేస్తానా? అస్సలు వేయను. సార్, రేఖ అలా వార్నింగ్ ఇచ్చేసరికి రేఖను వదిలించుకోవడం అంత ఈజీ కాదని అర్థమైపోయింది. నాకు వేరే అమ్మాయితో పెళ్ళైతే నన్ను రేఖ ఏం చేయలేదని నేను ప్లాన్ వేశాను సార్. అంతేగాని నా పెళ్లికి అడ్డొస్తుందని రేఖను మాత్రం నేనేం చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వంచే నీలాంటి మృగాల్ని మర్డర్ చేయాలరా? కానీ పోలీసుల వైపు ఆ పని చేయలేకపోతున్నాం. కానిస్టేబుల్, లోపలయ్యండి. వీడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియాలంటే అసలైన హంతకుడు మనకు దొరకాలి. అప్పటి వరకు వీడిని సెల్లో పడేయండి. నమస్తే సార్. నువ్వు? నేను గిరి పనిచేసే షాప్లో పనిచేస్తాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను సార్. ముఖ్యమైన విషయమా? ఏంటది? అది పర్లేదు చెప్పు. అసలు ఏం జరిగిందంటే సార్, సారీ రేఖ, ఎంప్లాయీస్కి శాలరీ ఇద్దామని చెప్పి బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వచ్చాను. సడన్గా మా ఫ్రెండ్ దారిలో కనిపించేసరికి కొంత డబ్బు తనకి ఇచ్చేసాను. అందుకే నీకు ఇవ్వడం కుదరలేదు. రేపు తీసుకో. సార్, రేపు సండే హాలిడే కదా సార్? కరెక్టే కదా, మండే వరకు వెయిట్ చేస్తావా? సార్, నాకు మనీ అర్జెంటుగా కావాలి. మీరే అరేంజ్ చేస్తారా ప్లీజ్? సరే, ఒక పని చేయి, సాయంత్రం మా ఇంటికి వచ్చేసి అక్కడ ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ ఆ రోజు సాయంత్రం రేఖ ప్రకాష్ గారికి వెళ్ళింది సార్. ఆ రోజు సాయంత్రం నుంచి రేఖ కనిపించకుండా పోయింది. అదే విషయమై తన ఫ్రెండ్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. బహుశా రేఖ మర్డర్ మిస్టరీకి ప్రకాష్కి ఏదైనా సంబంధం ఉందా? కానిస్టేబుల్, ఆ లోపల ఉన్న ఇద్దరిని తీసుకురండి. మీరిద్దరూ చేసిన పనికి మిమ్మల్ని ఎన్కౌంటర్లో లేపేయాలరా. కానీ మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. అయినా సరే రోజు స్టేషన్కి వచ్చి నాకు కనిపించి వెళ్ళండి. అలాగే సార్. సరే, వెళ్ళండి. వస్తాను సార్. కానిస్టేబుల్స్, ఆ ప్రకాష్ గారిని అరెస్ట్ చేసి తీసుకురండి. అలాగే సార్. హలో, జరుగుతోంది, మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. ఏంటి సార్, రేఖ మర్డర్ కేసులో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం పిలిపించారా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా, అనవసరంగా పోలీసులు ఎందుకు పంపించారు? మా పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఇన్ఫర్మేషన్ కోసం కాదురా, కన్ఫర్మేషన్ కోసం.
నిజం చెప్పు, రేఖను ఎందుకు చంపావు? ఏంటి సార్, నేను రేఖను చంపడం ఏంటి? ఒరేయ్, మాకంతా తెలిసిపోయిందిరా. రేఖకు శాలరీ ఇస్తానని ఈవినింగ్ మీ ఇంటికి రమ్మన్నావని నీ షాపులో పనిచేసే రాము చెప్పాడు. ఆ రోజు సాయంత్రం నుంచే రేఖ కనపడకుండా పోయిందిరా. అంటే రేఖ హత్యకు నీకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందిరా. సార్, మీరు చెప్పేది కరెక్టే సార్. ఆ రోజు ఈవినింగ్ రేఖ మా ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే శాలరీ ఇచ్చి పంపించేశాను. ఇంటి నుంచి రేఖ హాస్టల్కి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దారిలో ఏ ఆటో ఓడో టాక్సీ ఓడో ఏదైనా చేసి ఉండొచ్చు కదా సార్. వాళ్ళందరినీ వదిలేసి నా మీద అనుమాన పడుతున్నారేంటి సార్? మీ షాపు నుంచి రేఖ హాస్టల్కు 12 కిలోమీటర్ల దూరం ఉందిరా. అదే టాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు రోజు ఉన్నా ఏమీ కానిది పర్టికులర్ గా మీ ఇంటికి వచ్చినప్పుడే కనపడకుండా ఎందుకు పోయిందిరా? ఖచ్చితంగా నువ్వే ఏదో చేసుంటావు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నీతో నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసురా. సార్, దయచేసి నన్ను ఏం చేయకండి సార్. నేను నిజం చెప్తాను. టైల్స్ బిజినెస్తో పాటు షేర్స్ బిజినెస్ కూడా చేస్తాను సార్. సరిగ్గా 6 నెలల క్రితం షేర్స్ బిజినెస్లో చాలా లాస్ వచ్చింది సార్. అప్పుడే నాకు నర్సింగ్ పరిచయం అయ్యాడు. ఎవర్రా నర్సింగ్? నర్సింగ్ ఎవడంటే ఏంటి ప్రకాష్ ఇలా వచ్చావు? ఏంటి సంగతిలో? నర్సింగ్ అన్న, షేర్స్లో నా మనీ మొత్తం పోయింది. నా టైల్స్ బిజినెస్ గురించి నీకు తెలుసు కదా. కొత్త స్టాక్ కొనడానికి కొంత మనీ అప్పుగా కావాలి. అది అడుగుదానే వచ్చానా. ఎంత కావాలి? 10 లక్షలు కావాలన్నా. 10 లక్షలా? సరే, సెక్యూరిటీ కింద ఏం పెడతావు? నా షాప్ ఉంది కదన్నా, దాన్నే పెడతానా. సరే, ఎన్ని రోజుల్లో తిరిగిస్తావు? 6 నెలలు తిరిగిచ్చేస్తా అన్నా. చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఏమైతుందో తెలుసుగా. నా దగ్గర అప్పు చేసే ముందు జాగ్రత్తగా మళ్ళొక్కసారి ఆలోచించుకో. ఆలోచించడానికి ఏముందనా, 6 నెలలు తప్పకుండా తిరిగిచ్చేస్తానా. శివ, ఆరు నెలలకి ఒక్కరోజు లేట్ అయినా నా అంత చెడ్డోడు ఎవడు ఉండడు. మాట తప్పితే మర్డర్ చేయడానికి కూడా వెనకాడను. ఓకేనా? ఓకే అన్నా. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందన్నా, వస్తానా. నర్సింగ్ దగ్గర అప్పు చేసిన డబ్బులు 6 నెలలు తిరిగిస్తానని చెప్పి సమయానికి ఇవ్వలేకపోయాను సార్. అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. అందుకే నర్సింగ్ నన్ను ఎత్తుక్కుంటూ మా షాప్కి వచ్చాడు. ఏంట్రా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపట్లేదు? ఫోన్ లేపకుండా డబ్బులు ఎగ్గొట్టి తిరిగితే నేను పట్టుకోలేననుకున్నావా? పాతాళంలో దాక్కున్నా పట్టుకుంటా. తెలుసుగా ఈ నర్సింగ్ గురించి. నీ గురించి నాకు తెలియపోడేంటన్నా. నీకు ఇవ్వాల్సిన మనీ గురించే టెన్షన్గా తిరుగుతున్నాను. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. అంతేకాని నీ నుంచి తప్పించుకోవాలని కాదన్నా. రేయ్, డ్రామాలాపో. నీలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంతో మందిని చూసుంటాను. సరే గాని నాకు ఇవ్వాల్సిన మనీ సర్దుబాటు అయిందా లేదా? అన్నా, ఇంకా అవ్వలేదన్నా. ఇంకో 1 మంత్ టైం ఇవ్వనా, గ్యారంటీకి ఇచ్చేస్తానా. రేయ్, ఇప్పటికే నీకు 2 సార్లు అవకాశం ఇచ్చాను. 3వసారి అవకాశం ఇవ్వడానికి నేను మూర్ఖుణ్ణి కాదు, నర్సింగ్ని. నువ్వు నా మనీ అరేంజ్ చేయడం కష్టమని తెలిసింది. అందుకే నీ షాపు నా పేరు మీద రాయించుకోవడానికి పేపర్స్తో వచ్చాను. ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. అన్నా అన్నా, ఏంటన్నా ఇది? ఈ షాప్ మా నాన్నగారి కష్టార్జితం. అతను గుర్తుగా నాకు మిగిలింది ఇది ఒకటే అన్నా. అంతేకాకుండా ఈ షాపే నా జీవనాధారం. ఇది సొంతం చేసుకొని నాకు అన్యాయం చేయకన్నా, ప్లీజ్ అన్నా. ఇందులో అన్యాయం ఏముందిరా? నా దగ్గర తీసుకున్న మనీకి ఇంతకన్నా విలువైంది ఏదైనా ఉంటే చెప్పు, దాన్నే స్వాధీనం చేసుకొని నీ షాప్ నీకు వదిలేస్తాను. అన్నా, అలాంటివే నా దగ్గర లేవన్నా. అయితే నీ షాప్ స్వాధీనం చేసుకోక తప్పదు. అన్నా అన్నా, ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారికి అన్నా అన్నా, ప్లీజ్ అన్నా. ఏంటిది? అన్నా ప్లీజ్ అన్నా, నా మాట వినన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా, 1 నెల టైం ఇవ్వనా, ప్లీజ్ అన్నా.
సరేరా. ఎవర్రా అమ్మాయి? తన పేరు రేఖ అన్న. మన షాప్లోనే అకౌంటెంట్గా పనిచేస్తుంది. షాపు కన్నా విలువైన వస్తువు ఏది లేదన్నావు కదరా, కానీ ఇంత విలువైన వస్తువు పెట్టుకొని ఏంటన్నా మీరు అనేది? నీ షాపు నీకు ఇచ్చేస్తా, కానీ దానికి బదులుగా నువ్వు ఒక పని చేయాలి. ఏంటన్నా అది? అర్థమైందా? చెప్పింది చేస్తే నీ షాపు నీకు దక్కుతుంది. ఆలోచించుకో. రారా. నర్సింగ్ వెళ్ళిపోయాక అతను చెప్పిన దాని గురించి ఆలోచించాను సార్. కావాలనే శాలరీ ఆపేసి రేఖను మా ఇంటికి వచ్చేలా చేశాను సార్. ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించి ఆ నర్సింగ్ గాడు నువ్వు మానభంగం చేసి హత్య చేశారు, అంతే కదా? ఏంట్రా సైలెన్స్ అయిపోయావు? ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? సార్ అసలు ఏం జరిగిందంటే, సార్ సార్ ఏ రేఖ నువ్వా? మా ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నట్టున్నా? అవును సార్. నువ్వు తాగడానికి ఏదైనా తీసుకొస్తానుండు. అలాంటివేం వద్దండి, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. మా ఇంటికి వచ్చి కనీసం కాఫీ కూడా తాకుండా వెళ్తే నన్ను అవమానించినట్టు నేను ఫీల్ అవుతానా? అయ్యో అలాంటిదేం లేదండి. ఇంట్లో మీ ఆవిడ లేదా అండి? లేదు, వాళ్ళ అమ్మగారికి సీరియస్ గా ఉందని చెప్తే ఊరెళ్ళింది. తను ఉండుంటే భోజనం చేయకుండా ఈ గడప కూడా దాటనిచ్చేది కాదు. తను లేదు కాబట్టి కాఫీతో సరిపెట్టేస్తున్నాను. కూర్చో, 5 minutes లో కాఫీ తీసుకొస్తానా? తీసుకురాక థ్యాంక్ యూ. తాగు. ఏమైంది రేఖ? ఏం లేదు. శబాష్. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయిని నాకు అప్పగించావు. నాకేం ప్రాబ్లం రాదు కదా? ఏం ప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా. నర్సింగ్, అనుకున్న దాని ప్రకారం ఆ అమ్మాయిని నీకు అప్పచెప్పానా? నా అప్పు తీరినట్టేనా? తీరినట్టే. ఈ అమ్మాయితో వచ్చే మనీ ముందు నీ అమౌంట్ చాలా చిన్న అమౌంట్. మళ్ళీ నీ షాపులో కొత్త అకౌంటెంట్ని పెట్టు. ఆ అమ్మాయి దీనికన్నా అందంగా ఉండాలి. అప్పుడు నేను తిరిగి మళ్ళీ అమౌంట్ ఇస్తా. ఏమంటావు? సరే నర్సింగ్, అలాగే చేస్తాను. సరే, నేను వెళ్ళొస్తా. మళ్ళీ కొత్త పెట్ట రాగానే ఫోన్ కొట్టు.
కరెన్సీ కట్టలు పట్టుకెళ్ళు. ఓకేనా? రాయ్. నర్సింగ్ చెప్పినట్టు రేఖను తనకు అప్పగించాను సార్. అంతే సార్. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఛీ, నీచుడా, నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అన్యాయంగా ఒక అమ్మాయికి ప్రాబ్లం క్రియేట్ చేసావు కదరా. ఇంతకీ ఆ నర్సింగ్ గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసు సార్. ఏం చదువుతావు ఇక్కడ? పదరా పోలీస్ స్టేషన్ కి. ఏం సార్? నువ్వు కూడా పదరా. చూడండి ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నా వెనకాల ఎవరున్నారో తెలుసా? ఒక్క ఫోన్ కాల్ చేశానంటే మిమ్మల్ని నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కొట్రా, కొట్టో, ఫోన్ కొట్టో. ఆఫ్టర్ ఆల్ క్రిమినల్ గాడివి, అందులోనూ ఆడపిల్లల శరీరాలతో బ్లూ ఫిల్మ్స్ తీసి బిజినెస్ చేసే లుచ్చా గాడివి, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? రాయ్, నా కోపం తెప్పిస్తే ఈ కోర్టులు సెక్షన్లతో పని లేకుండా ఎన్కౌంటర్ లో లేపేస్తా. లేపేమంటావా? నేను బయటకు వస్తే నిన్ను వదిలిపెట్టను. అసలు నువ్వు బయటకు వస్తేనే కదరా జీవితాంతం నిన్ను జైల్లోనే పెట్టే ఆధారం నా దగ్గర ఉంది. కానిస్టేబుల్స్, వాడిని తీసుకురండి. రేయ్, నువ్వు ఈ ప్రకాష్ గాడు ప్లాన్ చేసి రేఖను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని మాకు తెలిసిపోయిందిరా. కిడ్నాప్ చేశాక మానభంగం చేసి హత్య చేశారు కదూ? రేయ్, నీలాంటి రౌడీ విధవలకి పోలీసుల టార్చర్ ఎలా ఉంటుందో బాగా తెలుసు అనుకుంటాను. రేయ్, నీ అంతటా నువ్వే నిజం చెప్తావా లేక బలవంతంగా నిజం చెప్పించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. ప్రకాష్ ఇంటికి వచ్చిన రేఖ కాఫీ దాకా మత్తులో పడిపోగానే అక్కడి నుంచి మా ఇంటికి తీసుకొచ్చాం. అన్నా, ఫిలిం తీయడానికి అంతా సెటప్ చేశా. స్టార్ట్ చేద్దామా? దీన్ని చూస్తుంటే మతిపోతుందిరా. ముందు నన్ను ట్రై చేయని, ఆ తర్వాత ఫిలిం తీద్దాం. మీరంతా బయట వెయిట్ చేయండి. రేయ్, ఇది మామూలు పీస్ కాదురా, చాలా అందంగా ఉంది. నాకే కంట్రోల్ తప్పేలా చేసిందంటే యూత్ను పిచ్చెక్కిస్తుంది. ఇలాంటిదంతా ఒకటి కాదు, 4-5 ఫిల్ములు రెడీ చేయాలి.
ఇప్పటి వరకు మనం చేసిన వాటితో పోలిస్తే అన్నిటికన్నా ఎక్కువ బిజినెస్ ఈఎంఐతోనే అవుతుందనిపిస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నా. మన బాయ్స్ అంతా రెడీగా ఉన్నారుగా? అందరూ రెడీగా ఉన్నారన్నా. రేయ్, అమ్మాయి పారిపోతుంది, పట్టుకోండి. రేయ్, రారా. ఏయ్ ఏయ్ ఆగో ఆగో ఏయ్ ఆగో ఏయ్ నిన్నే ఆగో ఏయ్ ఏయ్ ఆగవే ఆగో 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 ఏయ్ ఏయ్ ఇది బతికే ఉందిరా. ఊపిరాడుతుందో లేదో చూడరా. చచ్చిపోయిందిరా. అవునా? సరే పదరా పద. రేఖను చంపాలన్న ఉద్దేశం నాకు లేదు సార్. దురదృష్టవశాత్తు అలా జరిగిపోయింది. ఒకవేళ తను బతుకుంటే తన బ్లూ ఫిల్మ్ తీసి ఆ కాపీలని డబ్బున్న కోటీశ్వరులకి ఒక్కొక్క కాపీ సెండ్ చేసి వేలం పెట్టేవాళ్ళం. ఎవరైతే ఎక్కువ రేటు కొనుక్కుంటారో ఆ అమ్మాయి వారి సొంతం అవుతుంది. రాస్కెల్, డబ్బు కోసం ఇలాంటి నీచమైన పనులు చేస్తారా? ప్రపంచంలో భారతదేశం అన్నా భారతీయ స్త్రీలన్నా మంచి అభిప్రాయం ఉందిరా. నీలాంటి నీచులు ఇలాంటి పనులు చేయటం వల్లే కేవలం ఆడపిల్లలకే నష్టం కాదురా, ఈ దేశానికి కూడా నష్టం జరుగుతోంది. కానిస్టేబుల్స్, వీళ్ళని సెల్లో పడేయండి. క్రిమినల్స్ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా మా పోలీసులకు దొరికిపోతూనే ఉంటారు. ఎందుకంటే పోలీసులు క్రిమినల్స్ కంటే తెలివైన వాళ్ళు. అది గుర్తుంచుకోండి. ప్రజల రక్షణే మా బాధ్యత. జై హింద్.